Hi guys, అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఆల్సో వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఏంటి సంక్రాంతి వ్లాగ్ రాకుండా వేరే వ్లాగ్ వచ్చింది అంటే వేరే వీడియో వచ్చింది మన ఛానల్ అనుకుంటే బేసిక్గా భోగి తర్వాత సంక్రాంతి కనుమ ముక్కనుమకు నేను ఏమీ చేయలేదు. జస్ట్ పడుకున్నాను, తిన్నాను, మళ్ళీ పడుకున్నాను అంతే. ఇంకా మధ్యలో కొంచెం టైం పాస్ చేయడానికి అని చెప్పేసి కొన్ని డ్యాన్స్ వీడియోస్ అలాంటివి తీసాను. సో అవే పెడుతున్నాను. కాబట్టి ఇంకా సంక్రాంతి వ్లాగ్ అయితే ఇంకా రాదు. భోగికి ఏం చేసామో అంతే ఎంజాయ్మెంట్. సంక్రాంతి నుంచి ఏం చేయలేదు. అంటే ఈ సంక్రాంతికి వండుకున్నవి తిన్నవి తీసాను కానీ జస్ట్ ఇంకా అదే అయిపోతుంది. లైక్ ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, ఈ టైంకి లెగ్సామని ఇంకా అవి ఎందుకులే పెట్టడం ఏదో అంటే పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు నాకు కంటెంట్ చూస్తే. సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి దాన్ని అలా మనం ఏమంటారు తీసేసాము. ఎనీవేస్ కానీ ఇంకా డాన్స్ వీడియోస్ అయితే వస్తాయి, అంటే వచ్చేస్తుంటాయి ఈ పాటికి. సో ఎనీవేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అది మా పొంగల్ విషయం. ఇంతకీ మీకు గుర్తుంటే గనక భోగి వ్లాగ్లో నేను చెప్పాను, లైక్ స్టార్టింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడే యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు నాకు ఒక ఐటమ్ కనిపించలేదు. అది ముందు రోజు కనిపించింది కానీ వచ్చేప్పుడు కనిపించలేదని. అదేంటంటే నాకు గోల్డ్ది బ్లాక్ బీడ్స్ చైన్. నేను డైలీ వేసుకుంటాను కదా, సింపుల్గా ఉండేది, కింద 2 స్టార్స్ వస్తాయి అంటే బేసిక్గా ఇది. సో ఈ చైన్ నాకు కనిపించలేదు ఆ రోజు. అదేమైందంటే, సో నేను ముందు రోజు మా స్కూల్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళొచ్చాను కదా, సో వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే అది అస్తమాటికి బెడ్ మీద అది పడిపోతుంది, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి వేసుకోవట్లేదు. ఆ రోజు కూడా మీరు ఆ వీడియో చూస్తే స్టార్టింగ్లో ఉండదు. సో రెడీ అయ్యాక నేను పెట్టుకున్నాను ఆ చైన్ అనేది. చైన్ పెట్టుకుని వెళ్ళాను, వచ్చేసాను. వచ్చాక పడుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే వడిసలేరు వెళ్ళిపోతున్నాం కదా, ఇంకెందుకులే తీయడం అని చెప్పేసి ఉంచేసుకున్నాను. అది ఉంచుకుని పడుకున్నాను. పడుకున్నాక లెగ్సేసరికి లేదు. అంటే లెగ్సేసరికి నేను ఒక 1 hour 2 hours నేను మిర్రర్లో చూసుకున్నాను. అప్పుడు మెడలో చూస్తే లేదు. ఓకే, బెడ్ మీద ఉంటుందిలే అని చెప్పేసి నేను చాలా చిల్లుంటే మొత్తం అంతా రెడీ అయిపోయాక వెళ్ళి బెడ్ దగ్గర చూసాను. అంటే రెడీ అయిపోయాక చైన్ పెట్టుకుని వెళ్ళిపోదామని చూస్తే బెడ్ మీద లేదు. నాకు ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. సో అప్పుడు చూసుకున్నా, అంటే ఇంటికి వచ్చాక ఉండాలి కదా అని చెప్పేసి ఆ వ్లాగ్ ఓపెన్ చేసి ఆ లాస్ట్ క్లిప్లో పెట్టుకుంది. అంటే ఇంటికి వచ్చాక క్లోజ్ చేశాను వ్లాగ్. సో ఆ క్లిప్లో ఉంది. సో డెఫినెట్గా ఇంట్లోనే ఉంది, ఎక్కడో దుక్కుని అక్కడే ఉంటుంది అని చెప్పేసి వెతకడం మొదలెట్టాను. ఇంక మొత్తం షీట్స్ అన్నీ తీసేసాను, పరుపు తీసేసాను, వెతికాను కానీ దొరకలేదు. ఇంకా ఆ రోజు ఏమనుకున్నాను, సర్లే ఇప్పుడు ఇది కనిపించట్లేదు, బట్ ఇంట్లోనే ఉంటుంది ఎక్కడో దుక్కున, మనం వెడ్స్లేర్ వెళ్దాం అనుకున్నాం కదా, ఎందుకు డిస్టర్బ్ అవడం అని చెప్పేసి నేను వెడ్స్లేర్ వెళ్ళాను. మొత్తం పండగ అంతా ఎంజాయ్ చేస్తాను, వచ్చాక దొరికేస్తుందిలే వెతికితే, ఇంట్లో కొంచెం మంచం అది జరిపి చూస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. సో నేను మొన్న సండే వచ్చాను, అంటే ఇది సండే వస్తుంది కదా ఈ వీడియో. సో లాస్ట్ వీక్ సండే వచ్చాను అనమాట నేను కాకినాడ. వచ్చినండి ఇంకా అదే పని మీద ఉన్నాను, వెతుకుతున్నాను. అంటే ఆ మంచం దగ్గర అది వెతికాను అండ్ ఈ సోఫా దగ్గర వెతికాను. అంటే నేను ఆ రోజు ఇక్కడ అక్కడ అండ్ కిచెన్లో కొంచెం తిరిగాను అంతే. చీరకు అది ఏమైనా తగులుకుని ఊడిపోయిందా అని చెప్పేసి అది చూసాను, దానికి లేదు. పోనీ ఆ రోజు వేసుకున్న నైట్ డ్రెస్కి ఏమైనా ఉందా అని చూసాను, దానికి లేదు. అసలు ఇంకెంత వెతుకున్నా దొరకట్లేదు. దొరకకపోతుంటే మా వారేమో మేబీ డస్ట్బిన్లో కానీ ఏమైనా పడిపోయి ఉంటుంది, నువ్వు వంగినప్పుడు డస్ట్బిన్ తీస్తారు కదా, నాకు తెలిసి డస్ట్బిన్లో ఏమైనా పోయి ఉండాలి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఇంకా కింద ఎక్కడ లేదు, మొత్తం అన్నీ తీసేసాం. అంటే లైక్ సపరేట్ మొత్తం అంతా మూవ్ చేసి ఇంకా కింద అంతా కూడా వెతికేసాము. మొత్తం సోఫా కింద వరకు మొత్తం అంతా చూసాం. సో ఎక్కడ దొరకలేదు. ఇంక మా వారేమో ఆ డౌట్ పెట్టారు, ఓకే లేదు అది వెళ్ళదు, ఎందుకంటే నేను డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళలేదు, మా మేడే తీస్తుంది అనమాట. సో నేను డస్ట్బిన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, అదైతే షూర్ ఎక్కడో ఉంటుంది అనే కాన్ఫిడెన్స్తోనే వెతికాను కానీ ఇంకా ఆ రోజు నైట్ ఎంత వెతికినా దొరకలేదు. ఇంకా దొరకపోయేసరికి నేను ఇంకా నీరసపడి కొంచెం బెంగ పెట్టుకున్నాను అనమాట. సో 4 o'clock పడుకున్నాను. ఇంకా ఫుల్ బాడీ అంతా షివరింగ్ వచ్చింది, అంటే బెంగకి గుండె దడ కింద వచ్చేసింది. సో వెళ్ళి పడుకున్నాను. పొద్దున్న లెగ్సాక కూడా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నానమాట. అంటే ఇప్పుడు గోల్డ్ మనం ఎందుకు కొనుక్కుంటాం, అంటే ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది, మనకి డబ్బులు అనేది పోవు, ఇంకా వాల్యూ పెరుగుద్దని కదా కొనుక్కుంటాం. సో నేను ఆఖరికి అలా సేవ్ చేసుకుని అలా కొనుక్కునే కూడా నాకు ఇలా పోతున్నాయి అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయాక వంట చేయడానికి కిచెన్లో వెళ్తే ఇంతకీ ఒక డ్రావర్లో ఒక ప్లేట్కి పక్కన పడిపోయి ఉంది, అది కూడా పై డ్రావర్. నేను ఆల్రెడీ కిచెన్లో కింద డ్రావర్స్ అన్నీ చూసాను, అంటే కింద డ్రావర్స్లో కదా మనం తొందరగా వంగుని ఏదైనా వస్తువు పెడతాం. సో అలా వంగినప్పుడైనా చైన్ పడిపోయిందేమో అని చెప్పేసి కింద సరుగుల్లో అన్ని చూస్తే అందులో ఏది లేదు, ఫస్ట్ ర్యాక్లోనే ఉందన్నమాట. సో ఆ ఫస్ట్ ర్యాక్లో కూడా ఒకసారి ఆ ర్యాక్ తీసినప్పుడు కనిపించలేదు, సెకండ్ టైం వేరే ప్లేట్ తీసినప్పుడు అది కనిపించి లైక్ బ్లింగ్ అని ఒక మెరుపు మెరిసింది అనమాట నా కళ్ళకి. నాకు ఇంకా ఆనందం చెప్పలేను, ఇంక ఏడుపు అని చెప్పేసి. సో
అట్లా మొత్తానికి నా చైన్ అయితే దొరికింది గైస్. సో ఇది మ్యాటర్ అదనమాట. మొత్తానికి అది పోగొట్టుకున్నాను ఫెస్టివల్‌కి ముందు. ఫెస్టివల్ అయ్యాక కనిపించింది. సో మనం కష్టపడి సంపాదించుకున్నది ఎప్పుడు మనకి ఉత్తనే పోదు వృధాగా. అది మన దగ్గరే ఉంటది. ఒకవేళ నిజంగా అది మనకి పోయింది అంటే గనక అది ఎందుకో మనకి మంచి జరిగిందని మనం తీసుకుని సర్దుబాటుగా ఉండాలి. ఏదైనా ఇప్పుడు లైఫ్‌లో బోలెడు పోతున్నాయి. వస్తువులు పోయేది చాలా చిన్న విషయం నన్నడిగితే. ఎందుకంటే హెల్త్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా మనుషులే చచ్చిపోతున్నారు. సో, వస్తువులనేది చాలా చిన్న మ్యాటర్. కాబట్టి ఎవరిదేం పోయినా గూడా చాలా పాజిటివ్‌గా ఉండి, ఏదైనా మన మంచికి ఏదో దిష్టి పోయిందనో, లేదంటే ఏదైనా నెగెటివ్ థింగ్ మన ఫ్యామిలీ మన లైఫ్‌లోంచి పోయిందని ఫీల్ అవ్వండి. ఎందుకంటే నా బ్రాస్లెట్ పోగొట్టుకున్నాను గదా! అప్పుడు అలాగే సర్ది చెప్పుకున్నాననమాట. అప్పుడు ఒక 1 ½ ఇయర్‌కి మళ్ళీ 2 బ్రాస్లెట్లు కొనుక్కున్నాను. సో అలాగా ఒకటి పోతే మనకి ఇంకా బెటర్‌గా పెద్దగా ఇంకోటొస్తదనమాట. అయితే ఇప్పుడు ఇంతకీ ఇది మ్యాటర్ కాదు. ఇంతకీ దీన్ని బట్టి నేను డిసైడ్ అయింది ఏంటంటే బంగారం కొనుక్కొని నేనేం వేసుకొని తిరగక్కర్లేదు. ఫంక్షన్స్‌కేసుకుంటే చాలు. డైలీ వేసుకొని ఏమి ఇలా పోగొట్టుకొని బాధపడక్కర్లేదు. నార్మల్ వేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇది ఎప్పుడు డిసైడ్ అయ్యానంటే దీనికన్నా బ్యాక్ స్టోరీ ఇంకొకటి జరిగింది. సో అక్టోబర్‌లో వడిసలేరులో ఉన్నాము. ఒక 15 డేస్ మా అమ్మమ్మ చనిపోయినప్పుడు. అప్పుడేమైందంటే మొత్తం అన్నీ అయిపోయాయి. పెద్ద రోజు కూడా అయిపోయింది. అయిపోయాక పెద్ద రోజు నాడు నేను బట్టలు వాష్ చేశామనమాట. సో, ఆ వాష్ చేసినప్పుడు బట్టలు ఆరేసినప్పుడు నాకు చేతికి ఏదో తగిలింది. నేను జనరల్‌గా మనం విలేజ్‌లో ఉన్నప్పుడు టక్కున ఏమన్నా చేతికి బల్లి గాని అలాంటిదేమో అనుకోని ఇలా చూసుకుంటే అది నా బ్రాస్లెట్ అనమాట. సో, నా బ్రాస్లెట్ ఎక్కడుంది? ఆ బ్రాస్లెట్ ఎక్కడ తగిలిందంటే నా పాకెట్ దగ్గర చెయ్యి ఇలా అన్నప్పుడు అంటే చెయ్యి ఇలా పాకెట్ ఇలా రాసినప్పుడు నా చేతికి తగిలింది. తగిలితే ఏంటని చూసుకుంటే ఇంతకీ బ్రాస్లెట్ అనమాట. సో తెగిపోయి అది నా పాకెట్‌లో అలా హాఫ్ లోపలికి, హాఫ్ బయటికి పడుందనమాట. అంటే అది కూడా చూడండి ఎంత లక్. ఎందుకంటే అదెంతో కాదులెండి. అది జస్ట్ 3 గ్రామ్స్ అప్పుడు. అంటే అప్పుడంటే ఐ మీన్ 3 గ్రామ్స్ అది. 3½ గ్రామ్స్ అది. అది పెట్టుకున్నాను డైలీ పెట్టుకునేది. పెట్టుకుంటే ఓకే. చిన్న ఐటమే కానీ ఇప్పుడు అంత చిన్న ఐటెమ్ మనకి టక్కున ఎక్కడైనా పడిపోయినా తెలీదు కదా! మాకేంటంటే ఆరేసుకునే చోట జస్ట్ నెక్స్ట్ రూఫ్ ఉంటది. రూఫ్ మీద పడిపోయినా అదేం సౌండ్ రాదు కదా! అంత లైట్ వెయిట్‌ది. సో, చాలా లక్కీగా నాకది నా పాకెట్‌లోనే ఉండడం నా అదృష్టం కింద భావించి, ఓకే. ఇవి కూడా మనం ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా అప్పుడప్పుడు పెట్టుకొని తీసేస్తే చాలని చెప్పేసి రాజభవన్‌లో అంటే కాకినాడలో రాజభవన్ ఉంటది. సో, దాంట్లోకెళ్ళి ఇది తెచ్చుకున్నా అనమాట. అంటే ఇది రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవడానికి బావుంటుందని. బేసిక్‌గా ఇంట్లో మనం అంటే పెళ్ళైన వాళ్ళు చేతులు ఇలా ఖాళీగా తిరిగితే మంచిది కాదు అంటారు కదా! నేనేమో గాజులు వేసుకోను. ఎందుకంటే వేరే వేరే అవుట్‌ఫిట్స్ వేసుకుంటానని చెప్పేసి బ్రాస్లెట్సే పెట్టుకుంటాను. అందుకే గోల్డ్‌వి అయ్యే కొనుక్కున్నాను. ఎన్ని కొనుక్కున్నా. సో, మొత్తానికి బయటికెళ్ళినప్పుడు అవి చాలు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశానంటే ఇది తీసుకున్నాననమాట. ఇది నార్మల్‌ది. ఇదెంతో కాదు. ఇది జస్ట్ ఒక 500 650 ఎంతో పెట్టి తీసుకున్నాను ఇది. సో, ఇదైతే మనకి రఫ్ అండ్ టఫ్‌గా అంటే ఈజీగా అంటే హుక్ అనుకో అస్తమాటికి తీయడం ఇబ్బంది కదా అని చెప్పేసి ఇలాగా జస్ట్ ఇట్లా ఇలా ఓపెన్ చేసే టైప్ బ్యాంగిల్ టైప్ తీసుకున్నాను. బా మా వారేంటి "నువ్వు ఎందుకు తీసుకోవడం అందంగా ఆ జైనోళ్ళకి ఇస్తే సేమ్ ఇదే మోడల్ చేసిస్తారు కదా! నీకు ఈ మోడల్ అంత నచ్చితే. నాకు ఆ గోల్డే వద్దు. నాకు ఇదే కావాలని నేను." షాప్‌లో ఇద్దరు లిటరల్లీ మా ఆయనేమో "ఇదెందుకు గోల్డ్‌ది కావాలితే చేయించుకో పర్లేదు ఒక 20 గ్రామ్స్ పట్టినా అంతకు మించి పట్టదు చేయించుకో" అన్నాక నాకు అసలు గోల్డ్ వద్దు నాకు ఇదే కావాలి. ఎందుకంటే ఆయనకి ఇంకా చెప్పలేదు నేను ఆ బ్రాస్లెట్ విషయం. అది నీట్‌గా ఎళ్లి అతికించుకొని వచ్చేసుకొని వాడుకుంటున్నాననమాట. సో, అది చెప్పలేదు నేను. మొత్తానికి అట్లా ఇది కొనుక్కున్నానప్పుడు. ఇది కొనుక్కున్నాక ఇప్పుడు చైన్ కూడా వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో, సిల్వర్ జ్యువెలరీ ఉంటది కదా! మనకి ఇమ్మడి ఒకటుంది. కుషాల్స్ ఒకటుంది. గివా ఉంది. గోయాస్ ఉంది. ఇంకోటి ఏదో కూడా ఉందనుకున్నాను. సో, ఇట్లా కొన్నున్నాయి మెయిన్ రోడ్‌లో. సో, ఇప్పుడు వెళ్ళి కొన్ని ఏమంటారు షాపింగ్ చేసుకొని వద్దాం గైస్. సో, లెట్స్ గో. సో, నా ఫస్ట్ స్టాప్ వచ్చేసి క్యారెట్ లేన్‌కెళ్ళాను. సో, క్యారెట్ లేన్‌లో నేను ఒక 2 మోడల్స్ చూసాను. 2 కూడా డైమండ్స్‌వే. ఒకటి నార్మల్ చైన్, ఒకటేమో బ్లాక్ బీడ్స్‌ది. సో, బ్లాక్ బీడ్స్‌ది వచ్చేసి అరౌండ్ 60,000 ఎంతో 58,000 57,000 పడింది. ఆహ్, చైన్ వచ్చేసి అంటే డైమండ్ చైన్ వచ్చేసి సెంటర్‌లా వచ్చింది. సో, అదైతే మాత్రం 80,000 85,000 ఎంతో చెప్పిందనమాట. ఓకే. ఆ 2 చూసి ఏమనుకున్నా అంటే నేను తీసుకోవాలనుకుందే బడ్జెట్‌లో అంటే ఆల్రెడీ గోల్డ్‌ది పడేసుకున్నాను కదా! ఇప్పుడు అంతా తీసుకున్నా కూడా మళ్ళీ పడేసుకొని మళ్ళీ బాధపడతానని సర్లే క్యారెట్ లేన్ వద్దు అని చెప్పేసి వెళ్ళాను. యాక్చువల్లీ క్యారెట్ లేన్‌లో సిల్వర్ జ్యువెలరీ కూడా వచ్చింది. షోయా ఏదో వచ్చింది. సో, బట్ ఇంకా స్టోర్‌కి లేదంట. కాబట్టి వాళ్ళు
ప్రస్తుతానికి లేదు మ్యామ్. ఇంకా స్టాక్ మాకు పంపించలేదు అని చెప్పేసి అన్నారు. సో, అక్కడి నుంచి ఏం చేశానంటే కుషాల్స్‌కెళ్ళిపోయాను. సో, కుషాల్స్‌లో చూసాను సిల్వర్‌లో. సిల్వర్‌లో నాకు రెండే నచ్చాయి. ఒకటి ఫుల్ కొంచెం హెవీగా ఉంది. ఒకటి సింపుల్‌గా ఉంది. బట్ సింపుల్‌గా ఉన్నది నాకేమంత నచ్చలేదు. అంటే ఫుల్ సాటిస్ఫాక్టరీగా లేదు. బట్ హెవీగా ఉంది కదా! పెద్ద లాకెట్ వచ్చి అదైతే నాకు మస్తు నచ్చింది. సో, దాన్నైతే పక్కన అంటే రెండాటిని పక్కన పెట్టుకున్నా. ఒకవేళ ఇంక మిగిలిన చోట దొరకకపోతే వచ్చి తీసుకుంటా అని చెప్పేసి అన్నాననమాట. సో, అవి 2 పక్కన పెట్టించుకొని నెక్స్ట్ నేను వెళ్ళింది గోయాస్ గైస్. గోయాస్‌కి వెళ్ళి కలెక్షన్ చూసానసలు. నాకైతే నేనసలు అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే అంత ఫినిషింగ్స్ అంత బావుంటాయి. అండ్ ఎంత వెరైటీ ఉందో తెలుసా? నాకైతే చాలా అప్రిషియేటబుల్ అనిపించింది సిల్వర్ జ్యువెల్లరీలో అన్ని కలెక్షన్స్ చూసేసరికి. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను పర్చేస్ చేయడం. కాబట్టి వెళ్ళి చూస్తే ఐ వాస్ మైండ్ బ్లోన్ అండ్ చాలా బావుంది. ఇదైతే సేమ్ ఇంకా డైమండ్ లానే చూసాను అండ్ వాళ్ళకి చెప్పాననమాట. కావాలితే ఇలా వీడియో పెట్టొచ్చు అంటే, పెట్టుకోండి మ్యామ్ మాకు కూడా కొంచెం తెలుస్తది కదా జనాలకి ఇలా ఉంది అని చెప్పేసి అన్నారు. సో, అందుకని అక్కడ అవన్నీ చూసాను. దాంతో పాటు డైమండ్ సెట్స్ కూడా చూసాను. సో, నేను ఒక డైమండ్ సెట్ చూసాను. అది అరౌండ్ 50,000 ఉంది నెక్లెస్. దాని తర్వాత ఇంకొక డైమండ్ హారం చూసాను. 5 స్టెప్స్ వచ్చింది. అంటే ఐ మీన్ డైమండ్ అంటే ఇమిటేషన్ లైక్ సిల్వర్ జ్యువెల్లరీలోనే స్టోన్స్ అవి డైమండ్ ఫినిషింగ్ అనమాట. సో, అదైతే 1,22,000 ఉంది. సో, నాకైతే ప్రైస్ రేంజెస్ కూడా బాగున్నాయి అనిపించాయి. అంటే వెరైటీకి మిగిలిన ఈ కుషాల్స్ వీటిలతో పోలిస్తే. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ ఐటమ్ అంటే మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు సో మనకి 55% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తారంట. అంటే అక్కడే మనం ఐటమ్ పర్చేస్ చేయొచ్చు. బట్ క్యాష్ అనేది ఇవ్వరు. కానీ మనం కొనుక్కున్న ఐటమ్కి ఎంతో కొంత వేస్ట్ అయిపోదు కదా కంప్లీట్గా. ఇప్పుడు కుషాల్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే సిల్వర్ తీసుకున్నా మనకి రిటర్న్ అనేది ఏమి ఉండదు. జస్ట్ తీసుకుని వాడుకుంటాం అంతే. సో గోయాస్‌లో అయితే నాకు బాగా నచ్చాయి మోడల్స్. దాంట్లో అయితే నేను ఒక చైన్ తీసుకున్నాను. అదేంటనేది మీకు తర్వాత చూపిస్తా. అట్లా గోయాస్ అయితే బాగుంది. సో నెక్స్ట్ కమింగ్ టు దాని తర్వాత నేను మధ్యలో గివాకి వెళ్ళాను. అసలు గివాలో నాకైతే ఏం కలెక్షన్ కనిపించలేదు. సో ఇంకేం తీసుకోలేదు. యాక్చువల్లీ కలెక్షన్ నెక్స్ట్ వీక్ వస్తాయన్నారు. సో నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా వచ్చేసాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఇమ్మడికి వెళ్ళాను. ఇమ్మడిలో అయితే కలెక్షన్స్ బాగున్నాయి. గోయాస్ లానే దాంట్లో కూడా మంచి వెరైటీ ఉన్నాయి. మంచి ఫినిషింగ్స్ ఉన్నాయి. అండ్ సేమ్ 55% రిటర్న్ వాల్యూ ఉంది. అంతా కూడా అంతే. బట్ అక్కడ ఏంటంటే నాకు మోడల్స్ నచ్చలేదు. అంటే అక్కడ మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఉంది కానీ నాకేంటంటే బేసిక్‌గా నా ఫేస్‌కి అన్ని టైప్స్ సెట్ అవ్వవు. అంటే ముత్యాలు వచ్చినా, ఎక్కువ కలర్స్ వచ్చినా సెట్ అవ్వదనమాట. సో, అందుకని తీసుకునేది ఏంటంటే చాలా సింపుల్‌గా తీసుకుంటాను. అందుకని చెప్పేసి అక్కడ చూసాను కానీ అక్కడ నాకేం సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ వెరైటీ అయితే చాలా ఉంది ఇమ్మడిలో. దేని ఫినిషింగ్ దానిది కదా! సో 2 ట్రై చేయండి. బట్ గోయాస్ అయితే నేను డెఫినెట్‌గా ఒక థమ్స్ అప్ ఇస్తా. ఒకటి కాదు 2 థమ్స్ అప్ ఇస్తా. మొత్తానికి అట్లా ఈ 5 షాప్స్ ఈరోజు 5 షాప్స్ ఈరోజు ఈ 5 షాప్స్ తిరిగేసి వచ్చాను. సో వచ్చాను. ఇంతకీ ఇప్పుడు ఏం తీసుకున్నానో చూపించాలి కదా! లెట్ మీ షో యూ గైస్. సో ఫస్ట్ గోయాస్ నుంచి ఏం తీసుకున్నాను చూపిస్తా. ఈ క్యూట్ బాక్సెస్ ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు మన జ్యువెలరీని ఏంటది తీసుకెళ్ళడానికి బాగుంటుంది. గోయాస్ వాళ్ళు అయితే వచ్చి ప్రమోషన్ కూడా చేయండి మ్యామ్. అట్లీస్ట్ ఎంతో ఒక్కళ్ళు వచ్చినా పర్లేదు కదా మాకు అని చెప్పేసి అన్నారు. సో చూద్దాం. సో ఇట్లా చాలా సింపుల్గా వచ్చింది. ఒక 4 బ్లాక్ బీడ్స్ వచ్చాయి. మధ్యలో ఇక్కడ 2 అండ్ సెంటర్లో ఇలా లవ్ సింబల్ లాగా వచ్చింది. నాకైతే చాలా నీట్గా అనిపించింది. సో ఇది తీసుకున్నాను. ఇదైతే అరౌండ్ 1000 రూపీస్ పడింది అంతే. చాలా అంటే చాలా బాగా వచ్చినట్టే ప్రైస్కి. మీరేమంటారు? అసలు అలా ఉందా సిల్వర్ది 1000 రూపీస్ అంటే గ్రామ్స్ అయితే ఎన్నో కాదు, 3 గ్రామ్స్ ఎంత ఉంది అంతే సిల్వర్. బట్ ఆబ్వియస్గా పీస్ కాస్ట్ వస్తుంది కదా, ఎందుకంటే మేకింగ్ మారిపోయేసరికి. 3 గ్రామ్స్ అయినా కూడా మనకి మరి 1000 రూపీస్. ఓకే, యాక్చువల్లీ ఇవేంటంటే నేను చూసేసరికి ట్యాగ్స్ ఇంకా పాత రేట్వే ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను బెనిఫిట్ పొందినట్టు ఇప్పుడు.
ఎనీవేస్, సో ఇది నాకు చాలా నచ్చింది. ఇదొకటి తీసుకున్నాను. ఇదైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఇది తీసేసుకుందాం అని చెప్పేసి. సో సింపుల్గా ఉన్నది ఇది తీసుకున్నాను గైస్. నెక్స్ట్ ఇంతకీ నేను ఫైనల్లీ కుషాల్స్లో కూడా తీసుకున్నాను. సో కుషాల్లో ఏం తీసుకున్నానంటే, సో కుషాల్స్లో ఇది తీసుకున్నాను. పెట్టుకొని చూపిస్తా ఎలా ఉంది. సో రెండాటికి కూడా ఇలాంటి హుక్సే ఇచ్చారు. ఇప్పుడు నా చైన్కి కూడా ఈ హుక్కి మార్పిచ్చేసుకోవాలి. ఈ హుక్ అయితే తొందరగా ఊడదు కదా. చాలా గ్రాండ్గా ఉంది, చాలా బాగుంది. అంటే బేసిక్గా టెంపుల్స్కి అది వెళ్తున్నాం కదా. సో టెంపుల్స్కి అది వెళ్ళేటప్పుడు ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ వేస్తే తొందరగా, ఇప్పుడు మనకి రష్లో ఉన్నప్పుడు ఏంటంటే తెలీదు, జనాలు టక్కున వేసి తీసేస్తున్నారు. అంటే అలా ఉన్నారు జనరల్, అంటే అలా ఉంది మన లైక్ ఏమంటారు, బయట సొసైటీ అట్లా ఉంది. సో మనమే జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా టెంపుల్స్కి వెళ్ళడానికి, లేదంటే ఇలా తిరుపతి వెళ్ళినప్పుడు మనకు ఆ లైన్లో నుంచున్నప్పుడు అలాంటి చోట్ల చాలా బెటర్ అండ్ చాలా సేఫ్ ఆప్షన్ అని అనిపిస్తుంది. ఈ మధ్య వాకింగ్ అది వెళ్తున్నాను కదా, అప్పుడు కూడా నాకు అసలు ఎంత భయం వేస్తుందో గోల్డ్ ఐటమ్ అనేది వేసుకెళ్ళాలంటే. ఎందుకంటే మనం ఎవరిని నమ్మలేం కదా, జనాలు పక్క నుంచే వెళ్తారు. ఇప్పుడు ఐటమ్ పోతే పోయింది, అనవసరంగా పీక్లు అయి కోసిపోతున్నాయి. అందుకని ఇలాంటి ఫేక్ జ్యువెలరీ వేసుకున్నాం అనుకోండి, గొడవ ఉండదు, మనం ఫీల్ అవ్వక్కర్లేదు. సో అలాగా టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా రెస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది హెవీది. సో బాగుంది కదా, నీట్గా. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. చాలాసేపు ఆలోచించాను తీసుకొని వద్దా అని. సర్లే తీసేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి గైస్. దీని గురించి చెప్పను నేను, అది ఎలాగో చెప్పాను కదా. సో ఇది ఎంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్. నేనైతే ఈ రెండు తీసుకొని వచ్చాను. ఒకవేళ నేను ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా పర్చేస్ చేస్తే మాత్రం డెఫినెట్గా చూపిస్తాను. సో నేను కూడా ఫేక్ జ్యువెలరీ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను. యూజువల్లీ నాకు ఫేక్ జ్యువెలరీ అనేది పడదు, అంటే నాకు స్కిన్ ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్స్కి అయితే ముందు ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో ఇది బాగానే పడింది, లేదంటే ఇక్కడంతా ఫుల్ ఇలాగా ర్యాషెస్ అయిపోతాయి నాకు. ఇది కూడా ఒక్కొక్కసారి అవుద్ది కానీ రెగ్యులర్గా కాదు. సో నెక్కి కూడా ట్రై చేసి ఒకవేళ నాకు ఏమీ ర్యాషెస్ రాకపోతే అప్పుడు ఇంకా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సో ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇఫ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో బంగారం జాగ్రత్త, ఒకసారి పోతే చాలా బాధేస్తుంది. సో నాలో మీరు బాధపడకండి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ గాయస్.